హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని. ఇది ఇప్పటి వాదన కాదండి, ఎప్పటి నుంచో ఉంది. సో రెండో రాజధాని అయితే ఏమవుతుంది? నిజంగా తెలంగాణకి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి యూజ్ అవుతుందా, మంచిదేనా అంటే దీనిలో రెండు కోణాలు ఉన్నాయని చెప్పచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ హైదరాబాద్ని దేశానికి రెండో రాజధానిగా చేసి దాన్ని తెలంగాణ రాష్ట్ర రాజధానిగానే ఉంచితే, పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ తెలంగాణగా ఉంచితే మేబీ తెలంగాణకి హైదరాబాద్కి చాలా మంచిది కావచ్చు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కి కూడా కొంత రిపిల్ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. బట్ అలా కాకుండా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కానీ యూనియన్ టెరిటరీగా ప్రకటించిందంటే కేంద్రం ఏమవుతుంది? అప్పుడు పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్తుంది. ఇది తెలంగాణకి మంచిదా అంటే నాకున్న నాలెడ్జ్లో అయితే మంచిదేం కాదు. ఎందుకు అంటే తెలంగాణ ఇంతలా గ్రో అవుతుందంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ వచ్చేదంతా హైదరాబాద్ నుంచే. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఇంత అభివృద్ధి చెందే అవకాశం లేదు. సో యూనియన్ టెరిటరీలోకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చే ట్యాక్సెస్, ఇక్కడ వచ్చే రెవెన్యూ, ఎవ్రీథింగ్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారం ఏమీ ఉండదు. ఇప్పటికే మన సౌత్ స్టేట్స్ అనేపాటికి కొంత చులకన భావం కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నమాట వాస్తవం. ఈవెన్ అక్కడ గవర్నమెంట్స్ని మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎంపీలు నిలబెట్టిన రోజున కూడా మనకి వాళ్ళు చేసింది ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి లేదంటే ఏం చేయలేదని కాదు, కంపేర్డ్ టు నార్త్ స్టేట్స్. అలాగే మన సౌత్ స్టేట్ నుంచి వెళ్ళిన పివి నరసింహారావు గారిని ఎలా ట్రీట్ చేశారు, ఆయన ఎంత మంచి పరిపాలన అందించినప్పటికీ ఇప్పుడు ఆయన తలుచుకునేవాళ్ళు